పోలీస్ కానిస్టేబుల్ గా కెరీర్ ప్రారంభించి పట్టుదలతో సివిల్ సాధించి ట్రైనీ ఐపీఎస్ గా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదం ముసురుకుంటోంది. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన తీవ్ర ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ పరిణామాల తర్వాత ఉదయ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో కేసు మరింత సంచలనంగా మారింది. ఒకవైపు లైంగిక వేధింపులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు, మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అంటూ ఉదయ్ చేసిన వ్యాఖ్యలు. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఎవరి ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంది, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం ఏ మలుపు తీసుకోనుంది? లెట్స్ వాచ్. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి నుంచి సివిల్స్ సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒక సిఐ చేసిన అవమానాన్ని సవాల్గా తీసుకొని ఉద్యోగం చేస్తూనే సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యారు. చివరకు యూపీఎస్సీలో 360వ ర్యాంక్ సాధించి ట్రైనీ ఐపీఎస్గా ఎంపికయ్యారు. ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి పేరు ఓ తీవ్రమైన కేసుతో వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో తనను లైంగికంగా వేధించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్పై కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదులోని ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయని, వాటి వాస్తవాలు విచారణలో తేలాల్సి ఉంది. కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారి తన ఫిర్యాదులో పలు తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. గత నెల 23వ తేదీ నుంచి ఉదయ్ తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. వాట్సాప్లో అసభ్యకరమైన సందేశాలు పంపేవారని, తోటి ట్రైనీ అధికారుల ముందు తనను అవమానించేలా మాట్లాడేవారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు మరో అధికారితో సంబంధం ఉందంటూ ఆరోపిస్తూ దాన్ని అంగీకరించాలని ఒత్తిడి చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత ఫోన్ను బలవంతంగా తీసుకొని సందేశాలు పరిశీలించేవారని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఒత్తిడి చేసేవారని మహిళా అధికారి ఆరోపించారు. ఈ నెల 8వ తేదీన తనను గదికి తీసుకెళ్లి పాస్వర్డ్ అడిగి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. జూలై 9న జుట్టు పట్టుకొని గదిలోకి లాక్కెళ్లారని, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని కూడా ఆరోపించారు. ఆ సమయంలో తనపై అసభ్యంగా ప్రవర్తించారని, మరుసటి రోజు కూడా అనుచితంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటిని తన భర్తకు పంపించి బ్లాక్మెయిల్ చేశారని కూడా ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66E, 67A కింద కేసులు నమోదు చేశారు. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, అసభ్యకర కంటెంట్ ప్రసారం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, సందేశాలు, ఇతర సాక్ష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులోని ఆరోపణలు నిజమా కాదా అనేది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతోంది. కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం ఈ వ్యవహారంలో మరో కీలక మలుపుగా మారింది. కేసు నమోదు అనంతరం ఆయన కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తనకు చట్టంపై నమ్మకం ఉందని, చివరికి న్యాయమే గెలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. సిటీ పోలీసుల ప్రకారం అమీర్పేట లీలానగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉదయ్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ నివాసం ఆయన స్నేహితురాలిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదైన తర్వాత కుటుంబ సభ్యులు ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఉదయం సుమారు 9:30 సమయంలో ఎస్ఆర్ నగర్లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ తీవ్రమైన కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆసుపత్రి పాలైనట్లు ప్రచారం జరగడం, దాని వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడడంతో ఈ వ్యవహారం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. అతడు నిజంగా ఆత్మహత్య యత్నించలేదని, తీవ్రమైన నేరారోపణల నుంచి తప్పించుకునేందుకు, సానుభూతి పొందేందుకు ఈ నాటకం ఆడారని పోలీసులు అలాగే వైద్యులు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ముందు ఉదయ్ కృష్ణారెడ్డి ఒక లేఖ రాసినట్లు తేలడంతో ఈ కేసు మరో మలుపు తిరగడం సంచలనంగా మారింది. సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ తో తనకు గత ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం ఉందని, తనను ఈ స్థితికి తీసుకురావడానికి ఆమెతో పాటు మరో 3 కారణమని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లు, వీడియోల ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని అతడు ప్రతిపాదిస్తున్నాడు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తనకు చట్టంపై నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని పోస్ట్ చేయడం గమనార్హం. ఈ కేసు
కేసులో మరో కీలక పరిణామంగా ఉదయ్ కృష్ణారెడ్డిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అకాడమీ అధికారులు నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి నిర్ణయం కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ పరిధిలో ఉంటుందని సమాచారం. ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి కష్టపడి సివిల్స్ సాధించి ట్రైనీ ఐపీఎస్గా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితంలో ఇప్పుడు ఈ కేసు అనూహ్య మలుపుగా మారింది. ఆరోపణలు, ఆత్మహత్య యత్నం, సస్పెన్షన్ ఈ మొత్తం వ్యవహారంలో అసలు నిజానిజాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.